హాయ్ అమ్మా నాన్నలు, మనం చేసే కొన్ని మిస్టేక్స్ హౌ ఇట్ ఇంపాక్ట్స్ అవర్ కిడ్స్ మెంటల్ హెల్త్ అండ్ డెవలప్మెంట్ అన్నది తెలుసుకోవడం కోసం నేను ఒక చిన్న సినారియో చెప్పాను. కొంతమంది థాట్ఫుల్ కమెంట్స్ కూడా పెట్టారు. సో లెట్స్ డిస్కస్ అబౌట్ ఇట్. ముందుగా నాన్న యూజ్ చేసిన చాయిస్ ఆఫ్ వర్డ్స్, నువ్వు నీ వెధవ పనులు. అసలు ఆ పాప ఏం చేస్తోంది అక్కడ? షీ వాస్ ప్లేయింగ్. ఎక్కడ? రోడ్డు మీద కాదు, అటుపక్కకి ట్రాఫిక్ కూడా రాదు. తనకి ఇబ్బంది లేకుండా, తన చుట్టూ ఉన్న వారికి ఇబ్బంది కలగకుండా ఒక చిన్న అడుగు హైట్లో ఉన్న గోడ మీద పడిపోకుండా బ్యాలెన్స్ ఆపుకుంటూ నడుస్తూ ఆడుకుంటుంది. హౌ ఇస్ దట్ ఎ బ్యాడ్ థింగ్? కొంచెం మనం గమనిస్తే కొన్ని పార్క్స్లో కూడా ఇలాంటి యాక్టివిటీ ఉంటుంది. ఒక సన్న బార్ ఉంటుంది, ఆ బార్ మీద పిల్లలు పడిపోకుండా బ్యాలెన్స్ చేసుకుంటూ నడవాలి. పిల్లలు భయపడినా అక్కడ పేరెంట్స్ మనం చేయి పట్టుకుని మరీ నడిపిస్తాం. ఏం కాదురా, పడిపోయినా ఏమవుతుంది, ఒక చిన్న దెబ్బే తగులుతుంది కదా అని ఎంకరేజ్ చేస్తాం. అక్కడైతే ఇట్స్ ఎ గుడ్ థింగ్. ఇక్కడ బ్యాడ్ థింగ్ ఎందుకు అయింది? ఫోన్లో గేమ్స్ ఆడితే వెదవ పని అవుతుంది, అదే పనిగా టీవీ చూస్తే వెదవ పని అవుతుంది, వస్తువులు ఇసిరేస్తే వెదవ పని అవుతుంది, బూతులు మాట్లాడితే వెదవ పని అవుతుంది. బట్ వెన్ ఎ కిడ్ ఈజ్ ఎక్స్ప్లోరింగ్ సంథింగ్ సేఫ్లీ, హౌ ఇస్ దట్ ఎ బ్యాడ్ థింగ్? అది వెదవ పని ఎలా అవుతుంది? ఇలాంటి వర్డ్స్ వలన పిల్లలు దే గెట్ కన్ఫ్యూజ్డ్. ఏది మంచి పని, ఏది వెధవ పని, మంచికి చెడుకి తేడా తెలుసుకునే విచక్షణ వాళ్ళకి డెవలప్ అవ్వడం చాలా కష్టంగా మారుతుంది. సో నెక్స్ట్ వీడియోలో విల్ డిస్కస్ మోర్ అబౌట్ దిస్.